శ్రీగురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे तृतीयस्कन्धे चतुर्थाध्याये प्रविशामः. ఉద్ధవులు వారు చెప్పారు, విదురా, స్వామివారి వియోగం తర్వాత నేను చాలా బాధపడ్డాను, తట్టుకోలేకపోయాను. కానీ చివరి సమయంలో ఆయన నాకు భాగవత ధర్మాలు చెప్పారు. భాగవతుల లక్షణాలు ఏమిటి, భాగవతుల ధర్మాలు ఏమిటి అని ఆయన అవతార పరిసమాప్తికి ముందుగా నాకు చెప్పారు. అంతేకాదు అనేక అష్టాంగ యోగ విషయాలు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితుల్లో విశేషాలు అనేకం చెప్పారు. యోగాభ్యాసం ప్రాణాయామం అన్ని విశేషాలు చెప్పారు. అక్కడ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నేను చూశాను, స్వామివారిని. వామౌరౌ అధిశ్రిత్య దక్షిణాంఘ్రిసరోరుహం అపాశ్రితం అర్భక అశ్వరుద్ధం అకృశం త్యక్తపిప్పలం. సరస్వతి నదీ తీరంలో అశ్వత్థ వృక్ష ఛాయలో వీరాసనాశీనులై, అంటే ఎడమ తొడపై కుడి పాదాన్ని పెట్టి అలాలో ఉండిపోయారు స్వామి. ఇది మనకు చెప్పారు తృతీయ స్కంధంలో. అలా పరమాత్మ యొక్క నిర్యాణ సమయంలో ఆయన్ని చూసి ఆయన చెప్పిన విశేషాలను కూడా నేను తెలుసుకున్నాను. ఆయన ప్రత్యేకంగా నాకు ఉపదేశించారు, నువ్వు విన్నటువంటి భాగవతుల లక్షణాలు, భాగవత విశేషాలు అందరికీ చెప్పాలి, భాగవత పారాయణలు చేయాలి, భాగవత ప్రవచనాలు చేయాలి. కలియుగం ప్రవేశిస్తుంది. ఆ కలిదోషాలు పోవాలంటే, మోక్షం పొందాలంటే భాగవతం వినాలి, భాగవతుల కథలు వినాలి. అది నీకు అప్పచెప్తున్నాను, అది నీ బాధ్యత అని స్వామివారు నాకు చెప్పారు అని చెప్పగానే చాలా సంతోషించి, అయితే మీరు విన్నటువంటి భాగవతుల లక్షణాలు, ఆ భాగవత విశేషాలు, భగవద్భక్తుల విశేషమైన లక్షణాలు అవన్నీ కూడా నాకు చెప్పండి స్వామి, భాగవతుల చరిత్రలు అని అంటే, అప్పుడు ఆయన అన్నారు, నాయన, నాకు సమయం అయింది. భగవంతుడు ఎవరితో ఎంతవరకు సమయం ఇస్తాడో అంతవరకే మాట్లాడాలి, అంతవరకే అయిపోయింది. ఇప్పుడు నువ్వు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళు. వ్యాసుల వారి యొక్క ప్రియమిత్రులు మైత్రేయ మహర్షి, వ్యాసుల వారి అనుగ్రహం పొందినవాడివి కదా, ఆయన యొక్క విశేష ప్రభావం వలన ఆవిర్భవించిన వాడివి కదా నువ్వు. అంటే నువ్వు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళు. ఆయన ఎన్నో విషయాలు చెప్తారు. వ్యాసుల వారు ఎంత విశేషమైనటువంటి తపశక్తి సంపన్నులు, మైత్రేయులు వారు అంతే. ఇంకో విషయం కూడా విను, పరమాత్మ చివరి క్షణాల్లో నిన్ను గురించి అడిగారు. విదురుడు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. అంతకంటే ఏం కావాలి నీకు? ఎంత అదృష్టవంతుడివి. పరమాత్మ ప్రత్యేకంగా తన భక్తుడిని గురించి అడిగారంటే నీ జన్మ ధన్యమైంది అని చెప్పేటప్పుడు చాలా సంతోషించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, విదురుడు ఎంత భక్తుడో, విదురుడి భార్య రత్నమాల అంత భక్తురాలు కూడా. ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి శాంతిదూతగా వచ్చినప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి దగ్గరుండి ఆ దంపతులు షడ్రసోపేత భోజనం ఆయనకు అందించి అనుగ్రహం జన్మధన్యత పొందారు. భక్తి తత్పరత కలిగినవాడు విదురుడు. అలాంటి విదురుడు
పరమాత్మ తనను గుర్తు చేసుకున్నారు అని ఎప్పుడైతే ఉద్ధవుడు చెప్పారు, చాలా సంతోషించారు. ఆయన చెప్పినట్టుగానే మైత్రేయ మహర్షి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మైత్రేయ మహర్షిని అడిగారు, ఇలా ఉద్ధవుడు వారు మీ దగ్గరికి పంపించారు, నేను మీ దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే, తథాస్తు ఉపవిశ అన్నారట. మైత్రేయ గారు చెప్పారు, నాయన పరమాత్మ నిర్యాణం అయిపోయింది, మరి ఉద్ధవుడు వారు చెప్పిన విషయాలన్నీ విన్నావు కదా, నీకు విశేషమైన తత్వజ్ఞానం నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. గురు పరంపరగా వచ్చినటువంటి విశేషమైన భగవతత్వం. శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించారు. తన విశేషమైనటువంటి దివ్యమైన కార్యక్రమాన్ని కూడా ఆయన పూర్తిగా నిర్వర్తించారు. లీలా మానుష విగ్రహాలు ఆయన్ను దర్శించేవన్నావు కదా, నువ్వు ఆయన్ని సేవించావు, ఆయన దర్శించావు. ఆయనకు మీ దంపతులు ఆయన యొక్క దివ్యానుగ్రహాన్ని పొందారు. అటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందినటువంటి మహానుభావులు మీ ఇద్దరు కూడా, మీ దంపతులు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అనేటటువంటి విషయాన్ని నిన్ను బాధిస్తూ నాకున్నా కూడా ఇప్పుడు నువ్వేం చేయాలంటే విరక్తి భావాన్ని, వైరాగ్య భావాన్ని పెంచుకోవాలి. నీకు సాధనలో నువ్వు గొప్ప పరిణితి పొందావు, ఏదైనా సాధించగలవు. అందుచేతనే బంధువులను అందరినీ విడిచిపెట్టి వచ్చేసావు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనకుండా, ఎందుకంటే అటు పాండవులు పుత్రతుల్యులు, కౌరవులు పుత్రతుల్యులు. అటువంటి సమయంలో నీ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావు. ధనుర్బాణాలు అక్కడ విడిచిపెట్టేసి నువ్వు వచ్చావు. అది నీ అదృష్ట విశేషం. ఉద్ధవుల వారి ద్వారా ఎన్నో విషయాలు విన్నావు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవతత్వం, పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు సింధువు లాంటివి. సింధువు అంటే సాగరం. అందులో మనకు తెలిసింది ఒక బిందువు కూడా లేదు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవంతుడు అనంతుడు. ఆయన గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానం కూడా అనంతమే. మన శరీరాలు పోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, కానీ అనంతమైన భగవతత్వం శాశ్వతం. భగవంతుడు శాశ్వతం, భగవతత్వం శాశ్వతం, ఆ విశేషమైన ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతం. ఇవి దృష్టిలో పెట్టుకుని నువ్వు జాగ్రత్తగా అన్నీ తెలుసుకో. ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో నీకు విశేషమైనటువంటి ఆ విషయాలను చెప్తాను. భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు భాగవతులు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ భగ ఇతీరితః. షణ్ణాం భగ ఇతీరితః. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరితః. సమగ్రమైన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం, ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం అంటే ఆధిపత్యము, సమగ్రమైన ఆధిపత్యం. చరాచర జీవులపై ఆధిపత్యం, చతుర్దశ భువనాలపై ఆధిపత్యం, విశ్వంపై ఆధిపత్యం. ధర్మస్య, ధర్మానికి అధిపతి ఎవరు? సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మానికి అధిపతి ఆయనే. యశస్శ్రియ, ఆయన కీర్తి చంద్రికలు ఎటువంటివి? చతుర్దశ భువనాల్లోనూ వ్యాపించినవి. శ్రియ, ఆయన యొక్క సంపద ఏమిటి? ఆధ్యాత్మిక సంపద. ఆయనలో విశేష లక్షణాలు ఏమిటి? జ్ఞానము వైరాగ్యం. పరమ జ్ఞాన సంపన్నుడు ఆయన. విగతం రాగం విరాగం, కోరిక లేకపోవడం విరాగం. విరాగస్య భావం వైరాగ్యం. అటువంటి వైరాగ్యం తత్వం కలిగినవాడు. ఈ 6 గుణాలు భగవంతుడి లక్షణాలు అని మైత్రేయుల వారు ఆయన చెప్పడం ప్రారంభించారు. ఇంక తర్వాత మనం 5వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 4థోధ్యాయః. స్వస్తి.